సో సార్ మనం చూసినట్టయితే రేపటి నుండి 3 రోజుల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో పర్యటించనున్నారు. మరి దీనికి గల ముఖ్య కారణం ఏమై ఉండొచ్చు? రెండు కారణాలు ఇచ్చే పులివెందుల ప్రయారిటీ ఉంటుంది. సొంత జిల్లా ఒకటి, సొంత నియోజకవర్గం, అదే విధంగా సొంత ఇల్లు, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి పులివెందులకి నిరంతరం వెళ్ళడం మామూలే. కాకపోతే వారు ఈ వారంలోనే విదేశీ పర్యటనకి వెళ్తున్నారు. ఈ సోమవారం నుంచి 25 రోజుల పాటు యూరోప్ లో పర్యటించడానికి ఆయన కోర్టు అనుమతి తీసుకున్నారు. 25 రోజుల పాటు యూరోప్ లో పర్యటించవచ్చు. సోమవారం నుంచి తర్వాత 25 రోజులు బహుశా వాళ్ళు 2 వారాలు లేకపోతే 10 రోజులు ఉంటారు, అంత పైన ఉంటారు. ఈ 25 రోజులు 10 రోజులైనా ఉండొచ్చు, లేకపోతే 25 రోజులు కూడా ఉండొచ్చు. ఇట్లాంటి పర్మిషన్ వచ్చింది కాబట్టి అంటే 2-3 వారాలు ఏపీలో ఉండరు, మనకోసం భారతదేశంలో ఉండరు. సహజంగా సొంత గ్రామం, సొంత నియోజకవర్గం అన్ని కలిపి ఉంటాయి కాబట్టి ఇట్లు అన్ని ఉంటాయి. సంబంధించిన పార్టీ శ్రేణులు అందరినీ మాట్లాడుకోవడానికి వారు రెగ్యులర్గా వెళ్ళే క్రమంలో వెళ్ళారు. ఈ కార్యక్రమం పూర్తిగా పార్టీ, ఫ్యామిలీ లేదా ప్రజలు పులివెందులకు సంబంధించి పరిమితమైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వారు 3 రోజుల షెడ్యూల్లో 2 రాత్రులు అక్కడ ఉండేట్టుగా ఉంటారు. మొదటి రోజు ఈవినింగ్ వస్తారు, 3వ రోజు మార్నింగ్ వెళ్ళిపోతారు. ఒక రోజు పూర్తిగా ఉంటారు. దీంట్లో ఎక్కువగా వారు ప్రజా దర్బార్, ఎందుకంటే వారి ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులో నియోజకవర్గ ప్రజలందరినీ కలిసి ఒక ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా వారు బాధ వినడం, వారు ప్రతిపక్షంలో నేతగా లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా చేయడం భరోసా ఇవ్వడం. రెండోది, ఒక పార్టీ నాయకుడు కుటుంబంలో జరిగిన శుభ కార్యక్రమం, గతంలో ఎప్పుడో జరిగే కుటుంబ సభ్యులు ఎవరో చనిపోతే వారిని ఓదార్చడం కోసం, పరామర్శ కోసం వెళ్తున్నారు. ఒకటి పరామర్శ, రెండోది ప్రధానంగా ప్రజల్ని కలవడం కోసం. 2-3 రోజులు ఉంటారు కాబట్టి కుటుంబం, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అవన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది ప్యూర్లీ నియోజకవర్గంలో 3 రోజులు ఉన్నది. ఈ దేశాలకు వెళ్తున్న నేపథ్యంలో 2-3 వారాల పాటు ఇంకా అందుబాటులో బెంగళూరులో కూడా ఉండరు, విజయవాడలో కూడా ఉండరు. సో 3 వారాల పాటు విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి వచ్చిన ఈ అవకాశం 2-3 రోజులు ఉండేట్టుగా ఉంటాడు ఇండియాలో. ఆ 2-3 రోజులు పులివెందులు, విజయవాడకు వస్తే 2 రోజులు ఉంటే 4-5 రోజులు ఉంటాడు కదా. కాబట్టి ఆ 2-3 రోజులు సొంత నియోజకవర్గానికి, సొంత జిల్లాకి, సొంత కుటుంబానికి ఆ ఏరియాలో ఉన్న పరిస్థితి చక్కదిద్దడం కోసం వెళ్తూ ఉంటారు. ఇది ఒక రొటీన్ కార్యక్రమంగానే చూడాలి. సో మరి ఇంకోవైపు చూస్తే నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా వైఎస్ విజయమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మరి గతంలో గనక మనం చూసినట్టయితే వైఎస్ విజయ అని సంబోధించిన ఆయన ఇప్పుడేమో వైఎస్ విజయమ్మ అని సంబోధించారు. మరి దీనిపైన మీ అభిప్రాయం సార్? ఒకటి, మొట్టమొదటి గతంలో లోకేష్ గారు విజయమ్మ గారికి బర్త్డే విషెస్ చెప్పినట్టుగా మనకు తెలియదు. అయితే గతంలో చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు చెప్పడానికి మంచిదే. రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి మధ్య వైరుధ్యం ఉండాలి, రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాలి తప్ప రాజకీయ శత్రువులుగా మారడానికి వీల్లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ శత్రువులుగా 2 పార్టీలు మారిపోయినాయి. ఈ జన్మదినాలు, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం, ఇలాంటి విషయాల్లో పరస్పరం పలకరించుకోవడం మంచిదే. ఈ వాతావరణం కొంత మారడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి లోకేష్ గారు విజయమ్మ గారికి గతంలో చెప్పినా చెప్పకపోయినా, ఏ పద్ధతిలో చెప్పినా, ఏ పద్ధతిలో సంబోధించి ఇప్పుడు చెప్పడం వరకు మంచి పని. కాకపోతే లోకేష్ గారు ఎందుకు చెప్పుంటారు? జనరల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జన్మదినం, వారికి ఎక్స్ లో శుభాకాంక్షలు చెప్పారు. గతంలో చంద్రబాబు గారు కూడా జగన్ గారికి శుభాకాంక్షలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు అయితే వీరికి వాళ్ళు చెప్తారు. కానీ కుటుంబ సభ్యులకు చెప్పే అలవాటు ఇంతకుముందు లేదు. చెప్పకూడదని కాదు, చెప్పే అలవాటు లేదు. ఫస్ట్ టైం చెప్పారు. సహజంగా ఒక అనుమానం కాదు, కానీ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటి, ఈ మధ్య కాలంలో ఆస్తుల పంపకాల విషయంలో విజయమ్మ గారు కోర్టులో కేసు, శర్మిలా గారు ఇష్యూ, శర్మిలా గారి దగ్గరే విజయమ్మ గారు ఉండడం, వీటన్నిటికీ ఒక రకమైనటువంటి వ్యత్యాసం కుటుంబంలో కనపడింది కదా. కానీ ఈ సందర్భంలో లోకేష్ గారు చెప్పారు కాబట్టి దాన్ని పెంచడం కోసం చెప్పారు. లోకేష్ గారు చెప్తే పేరదు, వారు గమ్మునుంటే తగ్గదు. ఎందుకంటే మెచ్యూర్డ్ పర్సన్స్ కదా, మాజీ ముఖ్యమంత్రి భార్య వారు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రి తల్లి, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఇది ప్రభావితం చేయదు. ఇదో కారణం, వారి కుటుంబంలో ఆ వ్యత్యాసం వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో చెప్తే బాగుంటుంది అని ఒక లాజికల్ గానే ఆయన చెప్పుండొచ్చు. గతంలో చెప్పుకొని ఇప్పుడు చెప్పారు కాబట్టి అందుకే చెప్పుండారు అనుకోవచ్చు. కుటుంబ సభ్యులు చెప్పుకునే అలవాట్లేదు, లీడర్ చెప్పుకుంటుంటారు. అంతే. నేను ఈ కారణంతో చెప్పుండొచ్చు, బట్ చెప్పినా ఏ కారణంతో చెప్పినా వెల్కమ్. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన మాటలు మార్చారని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా, డౌట్ ఏం లేదు. రాజకీయ కారణాలు ఉన్నాయి, ఎందుకంటే కుటుంబంలో తేడా వచ్చింది కాబట్టి
ఏదో లోకేష్ గారు విజయం గారిని గుర్తించారు అనే ఒక మాటకి ఆ రాజకీయ కోణం కూడా అందులో ఉంది. కానీ రాజకీయ కోణం ఉన్నా కూడా మంచిదే కదా అనుకోవడం తప్ప దాన్ని తప్పట్టం. ఎందుకంటే ఇంత వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తే తప్ప అంటే తప్పేం లేదు. ఖచ్చితంగా మంచి సాంప్రదాయం, ఇది కొనసాగితే మంచిది. ఇప్పుడు విజయం గారికి చెప్పారు, రేపు శర్మిల గారికి, రేపు జగన్మోహన్ గారి కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్తారా, చూడాలి మరి ఎట్లా చెప్తారని. కానీ ఇట్లాంటి ఏ ఉద్దేశంతో చెప్పినా ఇది కంటిన్యూ అయితే మాత్రం అందరికీ మంచిది. ఖచ్చితంగా ఎంత మంచి సాంప్రదాయం అయినా దీని వెనకాల ఆ రాజకీయంగా వచ్చినటువంటి ఆ జర్క్ ఏదైతే ఉందో, ఆ తేడా వచ్చిందో దాన్ని విస్మరించలేమనేది కూడా ఒక వాస్తవం.